ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి పి సత్యవతి గారు. పి సత్యవతి గారు తెలుగు సాహిత్యంలో తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఎందుకనంటే ఆవిడ రాసినటువంటి ఇల్లలకగానే అనే ఒక కథ ఎంతో మందిని ఉలిక్కి పడేలా చేసింది. అది ఆ కథలో ఏమున్నది, అంత ఉలిక్కి పడేంత అంశం ఏమున్నది అనేది మనం తెలుసుకుందాం. అట్లానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. కువెంపు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అనేక కథలు, నవలలు, అనువాదాలు, వ్యాసాలు, ఇది సత్యవతి గారి సాహితీ ప్రయాణంలో ఉన్నటువంటి అంశాలు. ఆంగ్ల సాహిత్యం మీద కూడా చాలా పట్టున్నటువంటి వ్యక్తి. విజయవాడ సయ్యద్ అప్పల్ స్వామి కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగు సాహిత్యము, ఆంగ్ల సాహిత్యము రెండిటి మీద పట్టున్నటువంటి వ్యక్తి కావటము, అట్లానే చిన్నప్పటి నుంచి కూడా స్త్రీల జీవితాల మీద సునిశ్చితమైనటువంటి పరిశీలన ఉన్నటువంటి వ్యక్తి కావటంతో ఆవిడ రచనలన్నిటిలోనూ కూడా ఆ అంశాలన్నీ కూడా మనకి చాలా బలంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అంశాలన్నిటి గురించి కూడా సత్యవతి గారితో మాట్లాడదాం. హలో సత్యవతి గారు, ఎట్లా ఉన్నారు? హలో అండి, బాగున్నా. మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ చేయటం అనేటటువంటిది ప్రజాతంత్రకి చాలా ఒక మంచి అవకాశంగా చూస్తున్నాము. మీ చిన్నప్పటి నుంచి అంటే మీకు సాహిత్యంతో పరిచయం అవ్వటానికి ఏమేమి నేపథ్యం ఉన్నది? అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండేది. మా అమ్మ దగ్గర నుంచి మా మేనత్త, మా నాన్నగారు అందరూ పుస్తకాలు బాగా చదివేవాళ్ళు. రోజు పేపర్ వచ్చేది. తర్వాత ఈ సోవియట్ ల్యాండ్ దగ్గర నుంచి అన్ని పత్రికలు మా ఇంటికి వచ్చేవి. భారతి, ఆంధ్రప్రభ పత్రిక, తర్వాత యువ అన్నీ వచ్చేవి. మా అమ్మ బాగా చదువుతూ ఉండేది. అమ్మ చదువుతుంటే మేము కూడా చదువుతూ ఉండేవాళ్ళం. అలా చందమామ, బాలమిత్ర, శంకర్స్ వీక్లీ, ఇలస్ట్రేటెడ్ వీక్లీ అన్నీ లైబ్రరీ నుంచి తెచ్చి సాయంత్రం తెచ్చి పొద్దున కల్లా ఇచ్చేసేవాళ్ళం. మా ఊరి లైబ్రరీన్ వెంకటేశ్వరరావు గారని ఉన్నారు. ఆయన మాకు మేము పుస్తకాలు చదువుతామని చెప్పి రాగానే కొత్త పుస్తకాలన్నీ మాకు ఇచ్చేవాడు. సాయంత్రం లైబ్రరీ కట్టేసేటప్పుడు అవి తీసుకొచ్చి చదివి మళ్ళీ పొద్దున్నే ఇచ్చేసేవాళ్ళం అనమాట. ఆ రకంగా అన్నీ మా ఇంటికి వస్తూ ఉండేవి. అంటే అంత ఇంగ్లీష్ అర్థమయ్యి కాకపోయినా మొత్తానికి దాన్ని చూడాలి. అసలు కొత్త పుస్తకం వాసన చూడటమే ఇష్టం ముందు. అది పుస్తకాలంటే రాగానే పుస్తకాలంటే అంత ఇష్టంగా ఉండేది. అంత ఇష్టంగా ఉండేది. మా అమ్మకు కూడా అంతే. ఆవిడ బాగా చదివేవాళ్ళ? అదే తను చదువుకున్నది 7వ తరగతి వరకే అయినా కూడా తెలుగు నవలలు, పత్రికలు అన్నీ ఎక్కువ చదివేది. కుట్లు, అల్లికలు అన్నీ చేసేది. ఎక్కువ మీతో మాట్లాడేది చెప్పేవాళ్ళ? కాదు. మీతో చెప్పేవాళ్ళ? అంటే దాంట్లో చదివిన వాటి గురించి చెప్పేవాళ్ళ? లేదు, ఆవిడంతటా ఆవిడ చదువుకు అంటే ఎట్లా అంటే మాకు మా చిన్నప్పుడు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. నేను డిగ్రీ వచ్చే వరకు మా ఊళ్ళో ఎలక్ట్రిసిటీ లేదు. లేకపోతే ఆవిడేం చేసేదంటే రాత్రి పాలు తోడు పెట్టాలి కదా, అవి చల్లారే వరకు ఆ కుండ దగ్గర కూర్చొని ఓ లాంతరు పెట్టుకుని పుస్తకం చదువుతూ ఉండేది. అది తోడేయటానికి సరిపడా చల్లారే వరకు ఆవిడ అట్లా కాలక్షేపం చేసి వాటిని తోడేసి పడుకునేది అనమాట. 2 పనులు ఒకే. కదా, 2 పనులు చేసేది. ఖాళీగా ఉండేది కాదు. కుట్టుకుంటూనో, అల్లుతూనో, చదువుతూనో ఉండేది. మీ ఇంట్లో మీ అమ్మగారితో పాటు ఇంకా చదువుకున్నటువంటి వ్యక్తులు, స్త్రీలు ఎవరన్నా ఉన్నారా? మా నాన్న చదివేవాడు. మా మేనత్త ఏమో తెలుగులో ఈ రామాయణం, భారతం ఇవన్నీ చదువుతూ ఉండేది. ఆవిడ తెలుగు బాగా వచ్చు ఆవిడకి. అన్ని అర్థాలు అన్నీ చెప్పేది. చాలా తెలివిగలది. కాకపోతే చిన్నతనంలోనే వైదవ్యం రావడం వల్ల ఆవిడ పాపం అట్లా ఉండిపోయింది. వంటింటికే పరిమితం అయిపోయింది. కానీ చదువుకోవాలని బాగా ఆసక్తి ఉండేది. చాలా ప్రేమ కురిపించేది మా మీద. మంచి వ్యక్తి.